కళాత్మక చిత్రాల దర్శకుడు శ్యామ్ బెనగల్ హైదరాబాద్లో పుట్టి పెరిగిన దిగ్దర్శకుడు. ముంబైలో కన్నుమూత, చివరి శ్వాస వరకు సినిమాతోనే ప్రయాణం. మరో 2000 బస్సులు అవసరం, 11,500 మంది సిబ్బంది కావాలి. మహిళలకు ఉచిత ప్రయాణాలపై అధికార నివేదిక. రోజుకు 6 కోట్ల వరకు రాబడి కోల్పోతున్న ఆర్టీసీ. ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్గా జస్టిస్ వి. రామసుబ్రహ్మణ్యం, సభ్యులుగా 2 నియామకం. నేడు జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం. వినియోగదారులు లేకుంటే సంస్థల మనుగడే లేదు. ఈ విషయాన్ని గుర్తించిన చాలా కంపెనీలు మరికి నాణ్యమైన వస్తువుల సేవలు అందించడంలో నిశ్చయంగా వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుతం ఆన్లైన్లో కొనుగోలు జోరు అందుకున్న క్రమంలో వినియోగదారులను దగా చేయడం ఇంకా ఎక్కువైంది. సమాధాన వ్యూహం రూపుదిద్దుకుంది. గత 10 ఏళ్లలో భద్రతా సిబ్బంది చేతిలో మావోయిస్టులు ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు. ఇదంతా ప్రభుత్వ వ్యూహ ఫలితమేనని అనుకోవచ్చు. సౌత్ ఏషియా టెర్రరిజం పోర్టల్ వివరాల ప్రకారం 2014 నుంచి దేశీయంగా 1700 మంది మావోయిస్టులు హతమయ్యారు. 6,457 మంది అరెస్టయ్యారు. 11,413 మంది లొంగిపోయారు. పాప్కార్న్ ధర పెరుగుతుంది. జీఎస్టీ కొత్త రేట్ల ప్రభావం మాపై ఉండదు. మల్టీప్లెక్స్ సంస్థల స్పష్టత. ఉప్పు, సాల్టెడ్ వెన్న, బటర్ను మిళితం చేసిన పాప్కార్న్ను విడిగా లూజ మీద 5%, ప్యాకేజింగ్తో విక్రయిస్తే 12% జీఎస్టీ వర్తిస్తుందని జీఎస్టీ మండలి తాజాగా ప్రకటించిన సంగతి విదితమే. చక్కెరను మిళితం చేసిన క్యారమెల్ పాప్కార్న్ను ప్యాకేజింగ్తో అమ్మితే 18% జీఎస్టీ విధించనున్నట్టు తెలిపింది. ట్రంప్ బృందంలో శ్రీరామకృష్ణన్ కృత్రిమ మేధ రంగ సలహాదారుగా నియామకం. కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత సంతతికి చెందిన శ్రీరామకృష్ణన్ను తన సలహాదారుల బృందంలో ఒకరిగా నియమించుకున్నారు. వ్యాపారవేత్త, అంకుర సంస్థల పెట్టుబడిదారు, వెంచర్ క్యాపిటలిస్ట్, రచయిత అయిన శ్రీరామకృష్ణన్ ట్రంప్ బృందంలో కృత్రిమ మేధ రంగ సలహాదారుగా వ్యవహరిస్తారు. ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా జస్టిస్ జి. నరేందర్ ఏపీ హైకోర్టు నుంచి బదిలీ. తెలంగాణ అథ్లెట్ దీప్తి జీవాంజీకి అర్జున అవార్డు. హర్మన్ ప్రీత్ సింగ్కు ఖేల్ రత్న అవార్డు. అదానీ గ్రూప్ చేతికి ఎయిర్ వర్క్స్ 85.8% వాటాల కొనుగోలు. 400 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువ. హోండా, నిస్సాన్ విలీనం. ఎంఓయూ కుదుర్చుకున్న కంపెనీలు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆటోమొబైల్ సంస్థగా ఆవిర్భావం.